అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీకాకుళం రూరల్ మండలంలో సింగపురం గ్రామ నర్సింగ్ కాలేజీ ప్రక్కన సర్వే నెంబరు 506లో 1లో 40 సెంట్లు, 456/2లో 50 సెంట్లు స్థలాన్ని కొనుక్కొని నేను స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ దగ్గర నుండి ₹1 కోటి లోన్ తీసుకొని వాళ్ళకి సదరు ప్రాపర్టీస్ని ఇతర ప్రాపర్టీస్తో కలిపి మార్టిగేజ్ చేయడం జరిగింది. నేటికి ఈ ప్రాపర్టీ మార్టిగేజ్లోనే ఉంది. ఇదిలా ఉంటుండగా శ్రీమతి వరద కళ్యాణి గారు కొన్ని తప్పుడు పత్రాలను సృష్టించి నా స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేయగా నేను అప్పటి ఎస్పీ గారికి రిపోర్ట్ చేయగా ఆవిడేమో తన సోదరుడైనటువంటి దేవి ప్రసాద్ పేరు మీద గిఫ్ట్ డీడ్ రాయడం జరిగింది. ఆ గిఫ్ట్ డీడ్ రాసిన తర్వాత నాపై అతను డిక్లరేషన్ దావా OS 70/2014 డిక్లరేషన్ దావా ఫైల్ చేశారు. చేసిన తర్వాత ఆ కేసు పోయింది. ఆ కేసు పోయినప్పటికి కూడాను నా స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తే ఆవిడకి పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ లేడు, తప్పుగా ఇచ్చిన రెవెన్యూ ఆఫీసర్స్పై యాక్షన్ తీసుకోమని చెప్పి నేను జిల్లా కలెక్టర్ గారిని ఆశ్రయించగా జిల్లా కలెక్టర్ గారు ఎవరైతే కళ్యాణి గారికి పాస్బుక్, టైటిల్ డీడ్ ఇచ్చారో వాళ్ళకి డిసిప్లినరీ యాక్షను నోటీసులు ఇచ్చి అది సదరు యాక్షను పెండింగ్లో ఉంది. పెండింగ్లో ఉన్నప్పుడు ఎప్పటికీ యాక్షన్ తీసుకోవడం లేదని చెప్పి నేను లోకాయుక్తకు కూడా రిపోర్ట్ చేశాను. ప్రస్తుతానికి లోకాయుక్తలో విచారణలో ఉంది ఈ విషయం. ఇది ఎలా ఉంటుండగా నేను జిల్లా రిజిస్ట్రార్ వారికి తనఖాలో ఉన్న భూమిని ఆవిడకి ఎలా సేల్ డీడ్ చేశారు, మీపై యాక్షన్ తీసుకుంటామంటే అతను కళ్యాణి గారు డాక్యుమెంటు, నెక్స్ట్ కళ్యాణి గారు ద్వారా ఇతరులకి డాక్యుమెంట్లు చేసిన మొత్తం డాక్యుమెంట్లు అన్నీను ప్రొహిబిటెడ్ ప్రాపర్టీ లిస్టులో పెట్టి డిస్ప్యూట్ కేటగిరీలో పెట్టారు. నేను గెలుచుకున్న కేసు నేను గెలుచుకున్న కేసు అది క్యాన్సిల్ అయ్యే వరకు, డిక్రీ అండ్ జడ్జిమెంట్ క్యాన్సిల్ అయ్యే వరకు నా డాక్యుమెంట్సే ప్రివేల్ ఇదని వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని ఎవిడెన్స్లో పెట్టారు. సో ఇవన్నీ ఉన్నప్పటికీ నేను కళ్యాణి గారి మీద ₹1 కోటి నష్టపరిహారం దావా వేశాను. అది OS 49/2023 జిల్లా కోర్టులో విచారణలో ఉంది, ఫైనల్ విచారణలో ఉంది. సో కళ్యాణి గారు ఏంటంటే విచారణకి కోర్టుకు రావాల్సి ఉంది. అందువల్ల ఏంటంటే ఇది శ్రీమతి వరద కళ్యాణి గారు అదే సిస్టర్ హస్బెండ్ అయినటువంటి ఎమ్మెల్యే గొండు శంకర్ గారు విచారణకి ఆవిడ రాకుండా మా అంతట మేమే సదరు కేసుని తగ్గించుకునేటట్టు మరియు ఈ ప్రాపర్టీని ఆవిడకి హ్యాండ్ ఓవర్ చేయాలనే ఉద్దేశంతో మాపై కళ్యాణి గారి బినామీల చేత నేను కాలువ ఆక్రమించానని, నేను అదే వేరే గవర్నమెంట్ ప్రాపర్టీ ఆక్యుపై చేశానని తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి నాకు నోటీసులు పంపించగా నేను MRO గారికి, కలెక్టర్ గారికి నా స్థలంలో గవర్నమెంట్ ప్రాపర్టీ ఎంత ఉంటే అంత హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని చెప్పి నేను లిఖితముఖంగా తెలియజేయడం జరిగింది. అయినప్పటికీ కూడా కక్ష కట్టి రెవెన్యూ వాళ్ళని వీళ్ళని సైట్కి పంపించి వాళ్ళతో పాటు కొంతమంది రౌడీలను పంపించి నా స్థలాన్ని ఖాళీ చేయడానికి ప్రయత్నం చేసి నా స్థలంలో ఉన్న వెహికల్స్ని పక్కకి తీసి నా స్థలంలో ఉన్న కంటైనర్లు కూడాను NH5 వెహికల్స్ని ఉపయోగించి దొంగతనం చేయడానికి ప్రయత్నం చేయగా నేను రాత్రి ఎస్పీ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. చేస్తే ఏంటంటే దీనికి రూరల్ ఎస్ఐ గారు, ఎమ్మెల్యే గొండు శంకర్ గారు, వరద కళ్యాణి గారు బినామీలు వరద కళ్యాణి గారు నాకు ప్రాణహాని ఉంది అని చెప్పేసి నేను ఎస్పీ గారికి కంప్లైంట్ చేయగా రూరల్ ఎస్ఐ గారు రాత్రి ఈ వెహికల్స్ డ్యామేజ్ అవ్వకుండా రక్షణ కల్పించారు. మళ్ళీ ఇప్పుడు కూడాను ఒక వెహికల్ ఏమో, ఒక కంటైనర్ ఏమో తీసి పక్కకు తీసుకెళ్ళిపోయారు. మిగతా వెహికల్స్ కూడా దొంగలించడానికి రెడీగా ఉన్నారు. అందుకు నాకు ఎస్పీ గారికి మీ టీవీ తరపున నా స్థలం నుండి ఎటువంటి నాకు కానీ, నా స్థలంలో ఉన్న వెహికల్స్కి కానీ, నా కంటైనర్లకు కానీ, నా స్టాఫ్కి కానీ ఎటువంటి ప్రాణ రక్షణ ఇది లేకుండా రక్షణ కల్పించవలసిందిగా దీని ద్వారా నేను కలెక్టర్ గారిని ప్రార్థిస్తున్నాను. సో గొండు శంకర్ గారు ఇటువంటి పనులు చేయడం వల్ల ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారికి మరియు ఇతర పెద్దలకి, లోకాయుక్తకి కూడా కంప్లైంట్ చేస్తానని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. సో నాకు న్యాయం ఇప్పించవలసిందిగా కోరుతున్నాను.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.